ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి ఏపీని విధ్వంసం చేశారని ఆరోపించారు సీఎం. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామన్నారు. ఇక కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. వైసీపీ నేతలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు వైసీపీ లీడర్స్. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్కూళ్ల రీఓపెనింగ్ నాటికి పోస్టింగులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని ముందే చెప్పామన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవన్నారు. వాటిని అమలు చేయాలంటే ఆదాయం కావాలన్నారు బాబు. అప్పులు తెస్తే ఎంతకాలం కొనసాగిస్తామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో కలెక్టర్ల పాత్ర కీలకమన్నారు సీఎం చంద్రబాబు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేము ఎన్నికల్లో చెప్పాం చాలా స్పష్టంగా, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల్లో చెప్పాం, మళ్లీ చెప్తున్నాం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తుండాలి, మాకు గుర్తుండాలి. ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవు. సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి, ఆదాయం కావాలి. అప్పులు తెస్తే సస్టైనబుల్ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. సెక్రటేరియట్ లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంపై పలు సూచనలు చేశారు. సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాల్సి ఉందన్నారు బాబు. బీసీలకు అది మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం, అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ తో సహా అందరూ దోపిడీ చేస్తున్నారని అన్నారు పేర్ని నాని. టీడీపీ ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్. ప్రతిపక్ష నాయకులపై కేసులు కొత్తేమీ కాదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు కాకాని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పటికి దాదాపుగా 6 కేసులు నమోదయ్యాయి. నిన్న 7వ కేసు ఇంకొకటి నమోదైంది. కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు. కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి. కేసులకి, అరెస్టులకి, జైళ్లకి భయపడేటువంటి వాళ్ళం కాదు. ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు షిహాన్ హుస్సైని మరణ వార్త తీవ్ర బాధాకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. షిహాన్ బహుముఖ ప్రజ్ఞశాలిగా 3,000 మందికి పైగా కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ అందించారని తెలిపారు. తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించడంలో ఆయన సేవలు మరవలేనివన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు పవన్.